ఒక డైరెక్టర్గా నేను అప్రిషియేట్ చేస్తాను. అంటే ఇట్స్ ఎ సింపుల్ మ్యాటర్. కథలో కొత్తదనం ఏం లేదు. సింపుల్గా నువ్వు పెట్టుకొని నీ స్క్రీన్ ప్లే మాయతో 2 hours 15 minutes ఆడియన్స్ని ఎక్కడ ఎలా లేపాలి, ఏం చేయాలని ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా సినిమా తీసావు. సో హౌ? మీరు ఫస్ట్ అడిగిన దానికి నేను చెప్తాను సార్. నాకు కామెడీ ఎందుకు చేస్తానో పేరు ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సినిమాలకి గోస్ట్ రైటర్గా చేశానండి. అంటే నాకు క్రెడిట్ వచ్చిన సినిమాలు చూసుకుంటే కొన్ని ఎక్కువ ఫ్లాప్స్ ఉన్నాయి. మాటలు, స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో క్రెడిట్ వచ్చిన సినిమాలు చూస్తే ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం రచనా సహకారాలు వీటికి ఎక్కువ హిట్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఈ సహకారాల్లో నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఉంది, గ్రౌండ్ వర్క్. అక్కడ సపోజ్ కందిరీక చూస్తే నాకు వాసు గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను కందిరీక స్క్రిప్ట్ స్టేజ్ నుంచి డే 1 నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు నేను వాసు గారితో ట్రావెల్ చేశాను. నాకు అక్కడ ఎక్కువ ఫ్రీడమ్ దొరికింది. శౌర్యం శివగారితో చేశాను, అక్కడ నాకు ఎక్కువ గ్రౌండ్ ఫ్రీడమ్ దొరికింది. యాజ్ ఎ రైటర్గా ఎక్కువ ఫ్రీడమ్. అంటే సీన్స్ చెప్పినప్పుడు కానీ మనకి ఇప్పుడు మేము శౌర్యం చేసినప్పుడు మైహునా రెఫరెన్స్ తీసుకొని అన్నా చెల్లి ఇదంతా నేను ఆయనతో కూర్చొని చేసుకున్నాను. అందులో నెక్స్ట్ అంబులెన్స్ కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్లో, దాంట్లో కూడా కామెడీ చేశాను. కొన్ని సినిమాలకు వచ్చేసరికి ఏంటంటే ఆయన అన్నట్టు నేను కొంచెం హార్ష్గా ఇప్పుడు కోనా గారు ఉన్నారు, ఇట్స్ నాట్ అంటాడు. ఆయన డెసిషన్ చెప్పేస్తాడు, నీ సినిమా పోద్ది, ఇలా చేస్తే నీ సినిమా పోద్ది అని చెప్పేస్తాడు డైరెక్ట్గా. ఆయనతో నేను చాలా సిట్టింగ్స్లో ఉన్నాను, నేను అలా చెప్పలేను. కొంచెం ఆ ఫ్రీడమ్ నేను ఎక్కువ వెళ్ళలేకపోయాను చాలా వాటికి. ఇప్పుడు అలా మొదలైందుకు నేను వర్క్ చేశాను రైటర్గా, బట్ దానికి నాకు క్రెడిట్. తర్వాత సుడిగాడికి వర్క్ చేశాను, స్వామినారాయణకి వర్క్. కొన్ని సక్సెస్ఫుల్కి నేను ఏంటంటే సక్సెస్ఫుల్ రైటర్గా నేను క్రెడిట్ తీసుకోలేకపోయా. అన్ఫార్చునేట్లీ నేను రైటర్గా క్రెడిట్ వచ్చిన సినిమాలు సరిగ్గా ఆడలా. ఓకే. సో దానివల్ల నేను రైటర్గా ఫెయిల్ అయిన ఒక బాధ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంత చెప్పుకున్నా కూడా నేను ఆ సినిమాలు అంత చేశాను అనేది మన ఆడియన్స్కి పోయి చెప్పలేను కదా సార్. సో అదొక్కటి రైటర్గా ఫెయిల్ అయిన బాధ ఉండేది. కానీ దానికంటే కూడా నాకు డైరెక్టర్గానే ఉండాలనేది అంబిషన్ ఎక్కువ ఉండింది. నేను అందుకే 8 years నేను నా సినీ కెరీర్, నేను వచ్చిన కెరియర్లో 6-7 years నేను డిపార్ట్మెంట్లో ఉంటూనే రైటర్గా వర్క్ చేశాను. నేను బయట ప్రతి సినిమాకి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. మీకు కందిరీగ కానీ శౌర్యం కానీ అన్ని సినిమాలకి డిపార్ట్మెంట్ వర్క్ చేశాను. సో ఎందుకంటే నాకు కమాండ్ రావాలి. నేను సినిమా రేపు స్పాట్కి వెళ్తే ఒక సీన్ పేపర్ పట్టుకుంటే నాకు అక్కడ షార్ట్ డివిజన్ కన్ఫ్యూజన్ ఉండకూడదు. అనుకున్న సీను షార్ట్స్తో సహా నేను స్పాట్లో ఉంటే నాకు ఉండాలి అనేది ఎందుకు నేను డిపార్ట్మెంట్ ఎక్కువ క్యారీ అయ్యాను. వన్స్ డైరెక్షన్ ట్రయల్స్లోకి దిగాక సోలో రైటర్గా అయినాను. ఫస్ట్ కళ్యాణ్ గారికి కథ చెప్పాను. కందిరీగ అయిన వెంటనే కథ స్టార్ట్ చేశాను సార్. కందిరీగ అయ్యాక కూడా అన్నారు, నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చాయని. ఫిక్స్ అయిపోయావు. నేను అలాగే చేశాను. భాస్కర్ని, సుకుమార్ని వీళ్ళందరినీ అలాగే ఎక్కడో కనెక్ట్ అయిపోతే నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీ చేయాలి అనగానే అనిపించింది సార్. మీరు అన్నట్టు కథలో మనకు రివ్యూస్లో కూడా వచ్చింది, స్టోరీ పాతదైనా అన్నప్పుడు కూడా నేను కథ చేసినప్పుడు కూడా పోలీస్ ఫార్మేట్ అనగానే సార్ తెలియకుండా ఒక స్మెల్ ఉంటుందండి. ఒక పొలిటీషియన్ ఉంటాడు, ఒక అమ్మాయిని చంపాలి, లేదంటే ఇంకోటి ఉండాలి. ఆ ఫార్మెట్లోనే తెలియని ఒక ఓల్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మనం దీంట్లో మనం కొత్త ఏం చేయగలం. నేను అన్ని పోలీస్ సినిమాలు చూసాను. రౌడీ ఇన్స్పెక్టర్, అంకుశం, కర్తవ్యం, దబంగ్ అన్నీ చూసేసి స్క్రిప్ట్లో కూర్చొని నా టీంతో కూర్చున్నప్పుడు కూడా సీక్వెన్స్లు ఫ్రెష్గా చేసుకుందాం, ట్రీట్మెంట్ ఫ్రెష్ చేద్దాం. స్క్రీన్ ప్లే మనం చేసుకున్న ప్రతి సీను ఏ సినిమాలో లేదురా. ఇప్పుడు ప్రెస్ మీట్ సీన్లు, 801 ఎపిసోడ్, మదర్స్ ఎపిసోడ్, విలన్ ఎంబ్లమ్ ఎపిసోడ్లు. సో ఈ బ్లాక్లు బాగా మనం చేసుకోగలిగితే మనం ఎస్కేప్ అవ్వచ్చు అన్నదే కథలో చేసుకున్న ట్రీట్మెంట్ అండి. వన్స్ కథ అయిపోయాక లిస్ట్ రాసుకున్నాం. ఫస్ట్ టాప్ హీరో నుంచి కింద వరకు రాసి టిక్కులు కొట్టుకుంటూ వస్తున్నాం. వద్దు ఎందుకంటే మనం ఇప్పుడు టాప్ హీరోస్ని అప్రోచ్ అవ్వాలంటే అదొక పెద్ద ప్రాసెస్. వాళ్ళని అడగాలి, అవి చేయాలి, మనం వెళ్ళి ఉంటుంది కదా సార్, జరగచ్చు అసలు ప్రాసెస్ అది. సో దీంట్లో నాకు కళ్యాణ్ రామ్ అనే పేరు దగ్గర రాగానే ఇంకా కిందకి వెళ్ళాల, అక్కడే రౌండ్ మార్క్ చేసుకొని అదుర్స్ రఘు మన ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నా. ఆయన కళ్యాణ్ గారు బాగా తెలుసు అనేది, మన రఘు వెళ్ళిపోయి కూర్చొని, రఘన్న నాకు ఇప్పుడు అర్జెంట్ కళ్యాణ్ గారితో మీటింగ్ కావాలి అంటే ఒక 1 week స్వాతి ముచ్చని ట్రాక్. అప్పుడు వీళ్ళు షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు డైలీ మార్నింగ్ వెళ్ళి కూర్చుంటే ఒక రోజు సిట్టింగ్ ఏర్పాటు చేశారు. వెళ్ళి కూర్చున్నా. వెనక సార్ వెనక కూర్చి వెనక ఎన్టీఆర్ గారి బొమ్మ ఉంటుంది. ఫస్ట్ కథ చెప్పినప్పుడు కూర్చున్నా, మీ బ్యానర్కి వచ్చాను, దయచేసి ఈ ప్రాజెక్ట్ ఇక్కడే లాక్ చేసి ఒక మంచి హిట్ ఇచ్చేలా చూడండి అని చెప్పి ఆయన నేను మనసులో నిజంగా మొక్కున్నాను. ఫ్రాంక్లీ కళ్యాణ్ గారికి చెప్పగానే కథ చూసి అసలు ఎగ్జైట్ అయిపోయి హెల్ప్ చేసుకుని పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతుంది బయటకు వెళ్ళిపోయాను. ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎన్టీఆర్ గారిని 83లో ఎలక్షన్స్కు ముందు వారు క్యాన్వసింగ్ చేస్తున్నారు కదా, అప్పుడు నాకు అప్పటికి సినిమాలు ఇవి మాకేం తెలియదు, విలేజ్లో ఉన్నాను. మా విలేజ్కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వాళ్ళ వస్తున్నారు అక్కడికి. ఆయన చూడాలని అప్పుడు నా ఏజ్ 13 years. ఊర్లో అందరు ఎలా వెళ్తే వాళ్ళతో పాటు నేను వెళ్ళా. ఆయన డయాస్ మీద నుంచి ఫస్ట్ టైం అది చూసా. తర్వాత ట్రావెల్ అయ్యాను, బాలయ్య బాబుతో కలిశాను, జూనియర్ ఎన్టీఆర్తో సినిమాలు తీశాను, మీ దగ్గరికి వచ్చి ట్రావెల్ అయ్యాను. బట్ ఆ ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే ఒక బ్యానర్, ఆ మహానుభావుడి పేరు మీద మీరు పెట్టి సినిమాలు తీస్తున్నారు అంటే రామారావు గారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. తర్వాత జరుగుతున్న దాంట్లో గొప్ప సినిమాలు రావట్లేదు. అది ఎవరిదైనా కావచ్చు, ఇవాళ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ కావచ్చు. కమర్షియల్ డైరెక్టర్లు వస్తారు, కానీ ఆయన పేరు పెట్టుకొని ఆయన పేరు మీద ఇలాంటి బ్యానర్ స్థాపించినప్పుడు వారు చేసిన గొప్ప సినిమాలు ఉన్నాయి కదా. అలా ఎన్టీఆర్ ఆర్ట్స్ పైన గొప్ప సినిమా తీయాలన్న థాట్ మీకు ఏమైనా ఉందా? దట్ గ్రేట్ స్క్రిప్ట్ ఉంటే అండి డెఫినెట్లీ విల్ డూ ఇట్ అండి. అంటే అదే నేను గ్రేట్ స్క్రిప్ట్ అంటే రాదండి. వస్తుందండి, ఎందుకు రాదండి? రాదు మీనింగ్ మనం కూర్చొని అది వచ్చినప్పుడు చేద్దామంటే నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదండి. మీ ఇద్దరు ఒక గొప్ప స్క్రిప్ట్ అనుకున్నాం, దట్ విల్ కమ్ అవుట్, ఇట్ విల్ బి అ ఫ్యాబులస్ అండి, అ ఫ్యాబులస్. మీ ఇద్దరు ఇప్పుడు అనేసుకున్నాం. నేను అదే చెప్పా, కళ్యాణ్ గారితో మళ్ళీ మా కాంబినేషన్ ఇప్పుడు పటాస్ హిట్ కదండి. సో మళ్ళీ మా కాంబినేషన్ తో వస్తే మీరు అడిగిన జోనర్ లో ఒక సినిమా ప్లాన్ చేసి లవ్లీ స్క్రిప్ట్ అండి. అంటే మళ్ళీ కమర్షియల్ కాకుండా ఇట్స్ టోటల్ డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ జోనర్ లో ఒక ఫిల్మ్ చేద్దాం అనేది ఒకటి ఉంది సార్ ఐడియా. ఓసి చిన్నదాన ముద్దు తిప్పకే, ప్రేమ వాత పెట్టకే, గుండె కొత్త పెట్టకే, ఓసి కుర్రదాన తుర్రుమన్నకే, చిర్రు బుర్రులాడకే, కళ్ళు ఎర్ర జయ్యకే, మిల్లీమీటర్ అంత చూపు చాలే, సెంటీమీటర్ అంత స్మైలు చాలే, నీకు నాకు మధ్య వేల మైళ్ళ దూరం కరిగించాలే, పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లవ్వు చెయ్యవే.